అండ్ వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాము. సో ఈ లక్షణాలని జనరల్గా అంటే కామన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లానే ఉంటుంది. లైక్ కడుపు ఉబ్బరం కావచ్చు, బరువు తగ్గడం, కొంతమందికి సివియర్ ఉన్నప్పుడు ఆకలి తగ్గడం కావచ్చు, అండ్ కొంతమందికి మల క్యాన్సర్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అవడం కావచ్చు, మోషన్లో బ్లీడింగ్ అవ్వడం, ఆర్ మోషన్ అనేది ఫ్రీక్వెంట్గా అవ్వకపోవడం, మలబద్ధకం ఉండడం. సో ఇవన్నీ కూడా చూస్తుంటాము. ఇవన్నీ లక్షణాలు కూడా యుక్త వయసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. అంటే ఇది మామూలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలా అనుకొని అంటే డిలే చేయడం కావచ్చు, సరైన డాక్టర్కి అంటే వెళ్ళి టైమ్లీ చూపించుకోకపోవడం వల్ల కావచ్చు. సో ఇలా ఏమవుతుందంటే ఆ స్టేజ్ అనేది అడ్వాన్స్డ్ ఉంటుంది. దీనివల్ల ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఛాన్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళలో ఈ యుక్త వయసులలో ఆ క్యాన్సర్ అనేది ఎంతో కొంత అగ్రెసివ్గా ఉంటుంది కంపేర్ టు వృద్ధ వయసులో వచ్చే వాళ్ళకి తెలుసుకుందాము. సో ప్రతి క్యాన్సర్కి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఆ క్యాన్సర్ కణ విభజన అనేది ఉంటుంది. సో అది ప్రతి ఒక క్యాన్సర్ రకం బట్టి ఆ వయసు బట్టి మారుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఇందులో ఈ చూసే వాళ్ళలో కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ లైక్ కేరాస్ అని, బీరాఫ్ అని ఇవి ఎక్కువగా చూస్తుంటాము యుక్త వయసు ఉన్న వాళ్ళలో. సో దీనివల్ల ఆ యొక్క క్యాన్సర్ యొక్క ప్రవర్తన బిహేవియర్ అనేది అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన లాంగ్ టర్మ్ సర్వైవల్ అంటారు, అంటే దీర్ఘకాలికంగా సర్వైవ్ ఛాన్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక కూడా సర్వైవ్ ఛాన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది వీటి వల్ల. సో వీటిని ఎలా నివారించవచ్చు అండ్ ఇందులో ఏమైనా స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయో తెలుసుకుందాము. సో జనరల్గా స్క్రీనింగ్ పద్ధతులు అనేటివి అంటే లక్షణాలు లేకుండా కొన్ని టెస్టులు చేస్తాం ముందుగా తెలుసుకోండి, వాటిని స్క్రీన్ టెస్ట్లు అంటారు. అది కామన్గా 50 సంవత్సరాల పైన వాళ్ళకి రికమెండ్ ఉంటుంది. లైక్ 10 yearsకి ఒకసారి కొలోనోస్కోపీ అని, 5 సంవత్సరాలకు ఒకసారి సిగ్మోడోస్కోపీ అని, అవన్నీ కూడా వృద్ధ వయసుకున్న వాళ్ళకి రికమెండేషన్స్ ఉన్నాయి. బట్ ఈ బ్రాకెట్లో లైక్ ఇంత యుక్త వయసు ఉన్న వాళ్ళకి ఎటువంటి రికమెండేషన్స్ అనేది స్టాండర్డ్ లేవు ప్రస్తుతానికి. కాకపోతే కొన్ని లైక్ హై రిస్క్ ఫీచర్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశంలో ఉన్న వాళ్ళకి జనువులో పాజిటివ్ ఉందని తెలిసినప్పుడు లైక్ యంగ్ ఏజ్ లైక్ 25 నుంచి కూడా స్క్రీనింగ్ పద్ధతులు అనేది రికమెండెడ్ ఉన్నాయి. సో ఇవి చేయించుకోవచ్చు, లైక్ కొలోనోస్కోపీ కావచ్చు, సిగ్మోడోస్కోపీ కావచ్చు, కొన్ని స్కాన్స్ కావచ్చు. అది రిస్క్ బట్టి మనము అడ్వైస్ చేస్తాం జనరల్గా. సో మీకు చెప్పినట్టు కొన్ని మన అలవాట్లు, జీవనశైలి వాటి వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అవి మన కంట్రోల్లో పెట్టవచ్చు. లైక్ ఉదాహరణకి మనం తినే ఆహార పద్ధతులు కావచ్చు, లైక్ ఎక్కువగా ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, వాటర్ బాగా తీసుకోవడము, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ కొంత కంట్రోల్లో ఉంచుకోవడము, అలాగే రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయడం. ఈ ఆహార పద్ధతుల వల్ల రిస్క్ అనేది మనము తగ్గించవచ్చు. అలాగే చెప్పినట్టు ఎక్సర్సైజ్, ఇది బరువు పెరగడం వల్ల, స్థూలకాయం వల్ల ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే టైంలో ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, దీనివల్ల మన వెయిట్ అనేది కంట్రోల్గా ఉంటుంది. సో వీటి వల్ల ఆ రిస్క్ అనేది తగ్గించవచ్చు. అలాగే లక్షణాలు, సో ఈ లక్షణాలు అనేది నిర్లక్ష్యం చేయకుండా, ఒకవేళ మీకు తగ్గట్లేదు, అట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మీకు కొన్ని వారాల వరకు మందులు వాడినా మీకు అట్లా అనిపిస్తుంది, ఆ కంప్లైంట్స్ అనేది తగ్గట్లేదు, ఇంకా మీకు లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి మెడికేషన్ తీసుకున్నప్పుడు, అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంకా కొంచెం ఇంటెన్సివ్గా వర్కప్ అనేది చేయాల్సి వస్తుంది. కొలోనోస్కోపీ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఇవన్నీ కూడా అవసరం పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డయాగ్నోస్ అనేది కొంచెం అర్లీగా తెలుస్తుంది. అర్లీగా తెలిసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని వాటిలో ఓన్లీ సర్జరీ అనేది సరిపోతుంది అన్నట్టు, కీమో అనేది అవసరం పడకపోవచ్చు. సో అది సర్జరీ రకం బట్టి, సో ఆ స్టేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. సో అలా అర్లీగా తెలిసినప్పుడు కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది అన్నట్టు, అండ్ ఫ్యూచర్లో రిస్క్ వచ్చేది కూడా కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం యూ కెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్, యూ కెన్ ఫాలో, అండ్ కమెంట్స్ ఉన్నాయి యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.